కాబట్టి ఇప్పుడు 6 నెలలు హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళందరూ ఈ జరిగే టైంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళందరికీ చెప్పి ఒక 6 నెలలు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దురు గానని వాళ్ళ ఊళ్ళల్లో ఉండండి అని చెప్తారా? అప్పుడు 6 నెలలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటు ఇక్కడే అంటారా? లేదు, మన చేతిలోనే ప్రభుత్వం ఉంది, మన చేతిలోనే అధికార యంత్రాంగం ఉంది, మన అధికారులు ఎన్నికల సంఘం తరపున పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఓటు వాళ్ళు ఎవరెవరిదైతే ఉంటుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఓట్లు పేక్కండి, అక్కడ తీసేద్దాంలే, ఇది అక్కడ వద్దని చెప్పమందాం అంటే వాళ్ళు అక్కడ వద్దని చెప్పరు. అది క్లియర్. అంటే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అవును సార్, అది ఒక రకంగా పరీక్షే, రాజకీయ పార్టీలకు కూడా పరీక్ష అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఎలాగా సరకు వ్యతిరేకమే, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇటు అంటే వైసీపీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకించాలా లేదంటే స్వాగతించాలా అనే కన్ఫ్యూజన్ అన్న వస్తుందా? ఏం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ రాజకీయం కోసం వ్యతిరేకిస్తుంది. అసలు ఆయన అడిగిందే అది. రాహుల్ గాంధీ అడిగింది ఏంటి? ఓటర్ లిస్ట్ లో ఒకటికే 4 అదే చెప్పేది. అర్ధ పరిజ్ఞానకుడు అంటారు అనమాట ఆయన్ని. ఆయనే అంటాడు, ఆ యాక్షన్ తీసుకున్నాక ఆయనే వద్దంటాడు, దాన్ని తప్పుపడుతుంటాడు. సార్ ఒకటి అంటే ఒక మామూలు జనరల్ డౌట్ సార్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి, ఒక 2 ఏళ్ళు అయితే ఉంది, ఎలా లేదనుకున్నా. కానీ ఇప్పుడు హడావుడిగా ఒక 60 రోజులు ఈ సర్ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకోవడం వెనక ఏంటి? ఒకవేళ ఏమన్నా ముందుకు రాబోతున్న ఎన్నికలు జమిలీ ఏమన్నా తరుముకొస్తుందా ఏంటి, ఏమనుకోవాలి? ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదు, ఒకసారి దేశవ్యాప్తంగా సరి చేసేసి ఒక క్లారిటీకి తీసుకొచ్చేసుకోవాలి. ఈ జనగణన పూర్తయ్యేటప్పటికి అది కూడా క్లియర్ అయిపోవాలి. అంటే ఈ 2 ఏళ్లలో ఓట్లు మళ్ళీ మారవా సార్? తర్వాత ఎప్పటికప్పుడు యాడ్ అవుతుంటాయి, ఇక ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు తర్వాత ఇక నుంచి మార్పులు అవన్నీ ఎప్పటికప్పుడు చేసుకోవడం ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్ రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. అంటే ముందు ఒక లెక్క తేలిపోద్దా? లెక్క తేలిపోవాలి. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి లెక్క తేలకపోవడం. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా ఎందుకు వాస్తవంగా 21లో చేయాలి, 2011లో చేశారు, 2021లో చేయాలి. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, 26కు వచ్చేసాం. మామూలుగా అయితే ఇంకో 4 ఏళ్ళు అయ్యాక చేయొచ్చు ఒకేసారి. అది కరెక్ట్ కాదు కదా, అప్పుడు అన్యాయం జరుగుతుంది కొన్ని వర్గాలకి. అంటే బీహార్, పశ్చిమ బెంగాల్తో పోలిస్తే వాళ్ళకి చాలా టైం ఇచ్చారు సార్, మనకు వచ్చేసరికి కేవలం 60 రోజులే టైం ఇచ్చారు. ఏమనుకోవాలి? వాళ్ళకైనా 60 రోజులేనండి. అంటే వాళ్ళకి ఎన్నికలు దగ్గర పడిపోయినాయి కదా సార్. అవును, వాళ్ళకైనా 60 రోజులే పని. ఎక్కడైనా దానికి ఏమో ఏడాది అక్కర్లేదు. ఆల్రెడీ ఓటర్ల లిస్ట్ ఉంటది కదా, దాంట్లో ఉన్నవాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవడమే కదా బతికున్నారు చచ్చిపోయారు అన్నది. ఈ సచివాలయ వ్యవస్థ ఉంది ఆల్రెడీ, మనకి పెద్ద ప్రాబ్లమే కాదు, సింపుల్ గా చేసి ఇచ్చేది. అంటే దీని ద్వారా కేంద్రం కూడా ఏమైనా ఒక లెక్క తీసుకోవాలనుకుంటుందా? కేంద్రం ఎన్నికల సంఘం